హాయ్ గైస్ ఇప్పుడే నేను ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చూసి వస్తున్నాను. సో మూవీ రివ్యూ కంటే కూడా అసలు యాక్చువల్లీ ఈ మూవీకి రివ్యూ చేయలేము, ఎందుకంటే నాకు ఈ మూవీ డాక్యుమెంటరీ లాగా అనిపించింది అనమాట. అంటే లైక్ ఇది రియల్ స్టోరీని చాలా మంది అమ్మాయిలకు కానీ చాలా మంది అబ్బాయిలకు కానీ బయట వాళ్ళ లైఫ్లో టీనేజ్లో కానీ ఎప్పుడైనా సరే ఏ ఏజ్లో అయినా కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కొని ఉండొచ్చు. సో దాన్ని చాలా బాగా రష్మిక అండ్ అబ్బాయి హీరో చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. అబ్బాయి అసలు అబ్బాయి స్క్రీన్లోకి వస్తున్నాడు అంటే ఒక పాయింట్లో నాకు యాంగ్జైటీ వచ్చిందనమాట. అంటే అంత టాక్సిక్గా ఎంత బాగా పోర్ట్రే చేశాడంటే ఆ క్యారెక్టర్ని మొత్తం అంతా కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. రష్మిక ఓకే బాగానే చేసింది, కానీ కొన్ని సీన్స్లో కొంచెం ఎందుకో ఇంకా బాగా చేయొచ్చేమో అనిపించింది. అంటే కొన్ని సీన్స్లో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ సిచ్యువేషన్కి కొంచెం ఇంకా అగ్రెసివ్గా పర్ఫామ్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ ఓవరాల్గా మూవీ గురించి మనం రివ్యూ చేయడానికి ఏం ఉండదు. ఈ మూవీ చూడండి, అందరూ థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఈ జనరేషన్ అమ్మాయిలు ఈ జనరేషన్ అబ్బాయిలు ఆర్ ఎనీ జనరేషన్ ఆ మాటకు వస్తే ఎవరైనా చూడొచ్చు ఈ మూవీని. డెఫినెట్లీ వాళ్ళ లైఫ్లో జరిగి ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్స్, వాళ్ళకి మాకు కూడా ఇలాగే అయ్యింది కదా, అప్పుడు మేము ఇలా చేయలేకపోయాము అనుకోవచ్చు, లేదా మేము ఇలా చేసాము అని కూడా అనుకొని చాలా మంది కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. సో ఈ మూవీని డెఫినెట్గా చూడాలని అయితే చెప్తాను. అది థియేటర్కి వెళ్ళి చూస్తారా అంటే థియేటర్కి వెళ్తే తీసిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అవుతుంది, థియేటర్కి లేదు కష్టము అంటే అది ఓటీటీలో కూడా చూసుకోవచ్చు మీరు. డెఫినెట్గా మంచి మూవీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. అండ్ కామెడీ ఎలిమెంట్స్ అంటూ ఏం ఉండవు, కామెడీలో నవ్వు అనేది ఉండదు. ఒక పాయింట్లో వచ్చేటప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది మనకి, అంటే లైక్ యూనో టూ మచ్ ఇన్వాల్వ్ అయిపోతాం మనం ఆ క్యారెక్టర్ని. ఐ డోంట్ నో, నేనైతే కొంచెం ఇన్వాల్వ్ అయ్యాను ఆ క్యారెక్టర్ రష్మిక క్యారెక్టర్కి కానీ, అంటే మన ఈ అబ్బాయి హీరోకి కానీ. అంటే లైక్ ఆ సిచ్యువేషన్స్ ఏదో మన పక్కింట్లో జరుగుతున్నట్టే, లేకపోతే మన ఫ్రెండ్కి ఇట్లా అవుతున్నట్టు అలా అలా అంత బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు కాబట్టి అంత కనెక్ట్ చేస్తారు ఆ సిచ్యువేషన్ అన్నింటినీ కూడా. ఆ క్యారెక్టర్ని చూస్తే మనకి ఆ హీరో క్యారెక్టర్ని చూస్తే అబ్బాయి ఎంత బాగున్నాడు అసలు, ఎంత బాగా అబ్బాయి ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుండు అన్నట్టుగా క్రియేట్ చేస్తారు అబ్బాయిని, అంత బాగా చూపిస్తారు. బట్ అట్ ద సేమ్ టైం అదే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న అబ్బాయిలో వేరే యాంగిల్ ఎలా ఉంటుంది అంటే మనల్ని అతి ప్రేమతోటి ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ డామినేటింగ్ గా ఉంటే ఎంత టార్చరస్ గా ఉంటుంది ఆ పార్ట్నర్ కి వేరే పార్ట్నర్ కి అనేది చాలా బాగా చూపించడం జరిగింది. బట్ క్లైమాక్స్ నాకు ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేదేమో అనిపించింది. క్లైమాక్స్ లో డైలాగ్స్ అవి కూడా కొంచెం చాలా లైటర్ నోట్ లో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఏమైనా అండ్ యాక్షన్ కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఏమైనా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా మూవీలో చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉందా అంటే హీరోయిన్ అండ్ హీరో వాళ్ళిద్దరిదే వాళ్ళ చుట్టే తిరుగుతుంది. రష్మిక షో అని రాస్తున్నారు కానీ రివ్యూలో యాక్చువల్లీ అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. అబ్బాయి క్యారెక్టర్ వల్లే మనకి రష్మిక క్యారెక్టర్ ఎన్హాన్స్ అవుతుంది. సో డెఫినెట్లీ హీరో కూడా చాలా బాగా చేశాడు అబ్బాయి. నాకు బక్క చిక్కిపోయిన నాగశౌర్య ఆల్రెడీ బక్కగానే ఉంటాడు, బక్క చిక్కిని ఇంకా నాగశౌర్య కంటే ఇంకా బక్క చిక్కిన నాగశౌర్య లాగా అనిపించాడు ఈ అబ్బాయి. సో యా మూవీ అయితే డెఫినెట్గా చూడొచ్చు అని చెప్తాను నేను, వన్ టైం వాచ్. ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది మూవీ మనకి. ఓవరాల్గా ఆఫ్టర్ మూవీ అంతా అయిపోయాక ఒక గుడ్ ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్లీ, అది ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఎనీవే. బట్ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇట్స్ లైక్ అ డాక్యుమెంటరీ, తెలుసుకోవాలి ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. అది అమ్మాయికి అయింది మూవీలో, బట్ అబ్బాయిలకు కూడా చాలా మటుకు జరుగుతూ ఉంటాయి అది. సో అబ్బాయిలు కూడా చూసి లైక్ యూనో దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్, అమ్మాయిలు కూడా చూసి ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే దాన్ని ఎట్లా మనము ముందుకి ఎదుర్కొని వెళ్ళాలి అనేది చాలా బాగా చూపించడం జరిగింది. అండ్ యా దట్స్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ రాహుల్ రవీంద్రన్, రష్మిక మందన అండ్ దీక్షిత్ శెట్టి. ఇంకో మూవీ ఏమైనా చూస్తే ఆ మూవీ రివ్యూ చేసి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.